హలో స్నేహితులారా, వెల్కమ్ టు శ్రీ రంగోలీ డిజైన్స్. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాము. అదేంటంటే గడపకు సంబంధించిన చిన్న కథ. అదేంటంటే పూర్వం ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ జీవించేది. ప్రతిరోజు వేకువజామున లేచి ఇంటి గడపను శుభ్రంగా కడిగి అందమైన ముగ్గులతో అలంకరించేది. అది ఆమె ఆచారం. ఒకరోజు పక్కింటి అమ్మాయి అడిగింది, అత్తయ్య, ఈ గడప మీద ముగ్గెందుకు వేస్తారు అని. లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పింది, బిడ్డ, ఈ గడప మన ఇంటి హద్దు మాత్రమే కాదు, ఇది శుభ్రత యొక్క ప్రారంభ ద్వారం. ఇక్కడ ముగ్గు వేసే పద్ధతి వల్ల లక్ష్మీదేవి ఇంటి లోపలికి వస్తుందట. అదే రాత్రి లక్ష్మమ్మ కలలో ఒక ప్రకాశవంతమైన దేవత వచ్చి ఇలా చెప్పింది, నీ శుభాశయం, నీ శ్రద్ధ నన్ను ఆకర్షించింది.